హలో, నేను మిస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకొక సంచలనమైన వివాదాస్పదమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గనక మీకు గుర్తు చేస్తే చాలా ఆందోళన చెందుతారు. శాశ్వత నివాసం ఉన్నటువంటి 5,20,000 మందికి పైగా రద్దు చేశారు. శాశ్వత నివాసం ఉన్నటువంటి వాళ్ళపైన వేటు వేశాడు ఆయన. శాశ్వత నివాసాన్ని రద్దు చేశారు. దాదాపు 5,20,000 మంది అమెరికాని వీడి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జనరల్గా శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉండవు అమెరికాలో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అక్కడ ఉండేదానికి నివాస యోగ్యం కాదు, మీరు ఇక్కడ నివసించడానికి లేదు, మీరు అనర్హులు అంటూ దాదాపు 5,20,000 మందిని వెనక్కి పంపించడానికి యుద్ధ విమానాలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక బాంబు లాంటి వార్త. ఇక గ్రీన్ కార్డుల కోసం అమెరికా పౌరులను పెళ్లి చేసుకుంటే అది కనుక సరైనటువంటి వివాహం కాకపోతే, కేవలం గ్రీన్ కార్డు కోసమే చేసుకున్నటువంటి పెళ్లిగా గుర్తిస్తే కనుక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీకు శాశ్వతంగా అమెరికా బహిష్కరణ ఉంటుంది. ఇది రెండవ బాంబు లాంటి వార్త. ఇక 3, H1B వీసాలు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇవన్నీ రోజు వినిపించేవే. సో దీని మీద చర్చ జరుగుతుంది. స్టూడెంట్స్కి వార్నింగ్ ఇచ్చారు. అందుకే భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని భారతీయ విద్యార్థులకు జాగ్రత్తలు చెప్తుంది. అమెరికా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఉండేటువంటి నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి, లేదంటే ఆ దేశం నుంచి తిరిగి వాళ్ళు వెనక్కి పంపిస్తారు అని చెప్పి విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చేటువంటి ఆలోచన ఇప్పుడు భారత విదేశాంగ చేస్తుంది. అక్కడ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సందర్భంగా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ హమాస్ని సమర్థిస్తూ మీరు కనుక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, మీ అభిప్రాయాలను వ్యక్తం చేయటము చేస్తే యూనివర్సిటీ నుంచి గెంటి వేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది క్లియర్. ఇలాంటి అణుబాంబులు లాంటి నిర్ణయాలని ట్రంప్ తీసుకుంటూ ఉన్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అనేది మీకు పూర్తి స్థాయిలో నేను చదివి వినిపిస్తాను. తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే కనుక ఇక్కడ చూడండి, 2009 నుంచి 2024 వరకు 15,564 మందిని పంపేశారు అమెరికా నుంచి. అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు అనమాట. భారతీయుల అక్రమ వలసల లెక్క ఇది. ట్రంప్కు ముందు నుంచే డిపోర్టేషన్. త్వరలో మరొక 295 మంది భారత్కు. రాజ్యసభలో విదేశాంగ శాఖ ప్రకటన అఫీషియల్గా అనౌన్స్ చేసింది భారత ప్రభుత్వం. మరొక 295 మందిని వెనక్కి పంపించడానికి రెడీగా ఉందని. అమెరికా ప్రభుత్వం మరో 299 మంది భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపించనుంది. వీరంతా ప్రస్తుతం తమ నిర్బంధంలో ఉన్నారని, త్వరలో వారిని తిరిగి పంపించి వేస్తామని అమెరికా అధికారులు తెలిపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం రాజ్యసభలో తెలిపింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 388 మంది భారతీయులను వెనక్కి పంపారని వివరించింది. సిపిఐ సభ్యుడు జాన్ బ్రిటస్ దీనిపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ ఇలా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపించి వేయడం అనే ప్రక్రియ ట్రంప్కు ముందే మొదలైందని, 2009 నుంచి 2024 మధ్యకాలంలో 15,564 మందిని వెనక్కి పంపారని తెలిపింది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో 6,000 మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించి పంపివేశారు. బైడెన్ ప్రభుత్వం అదే తరహాలో 3,652 మంది భారతీయ అక్రమ వలసదారులను తిరిగి పంపించారని విదేశాంగ శాఖ అఫీషియల్గా రాజ్యసభలో తెలిపింది. సో సంఖ్యలపైన కూడా స్పందించింది. బట్ సంఖ్యల విషయంలో మేము ఆల్రెడీ తెలియజేసాం, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో విదేశాంగ శాఖ ఇప్పుడు స్త్రీలకు సంఖ్యలు వేయట్లేదని చెప్పి చెప్తోంది. సో ఇక్కడ చూడండి,
రెండోసారి అధికారంలోకి ట్రంప్ వచ్చిన తర్వాత మొదటి నెల రోజుల్లోనే మొత్తంగా 37,600 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపించారని చెప్పి అఫీషియల్గా తెలుస్తుంది. 37,600. ఇక గ్రీన్ కార్డ్ కోసం పెళ్లి చేసుకుంటే బహిష్కరణ, ఐదేళ్ల జైలు, 2 కోట్ల ఫైన్. అమెరికా పౌరులను వివాహం చేసుకోవడం ద్వారా వేగంగా గ్రీన్ కార్డు పొందాలని భావించే వారికి అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం గట్టి షాక్ ఇచ్చింది. వలస ప్రయోజనాలు పొందడానికి ఉద్దేశించిన మోసపూరిత వివాహాల వ్యవస్థను బలహీనపరుస్తాయని, ఇటువంటి చర్యలను ఫెడరల్ నేరంగా పరిగణిస్తామని పేర్కొంది. దీనికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 కోట్లకు పైగా జరిమానాతో పాటు బహిష్కరణకు కూడా దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు USCIS గురువారం ఎక్స్లో పోస్ట్ చేసింది. వివాహం, వర్క్ వీసాల మోసాలు, ఇమ్మిగ్రేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంల దుర్వినియోగం వంటి అనుమానాస్పద కేసుల సమాచారాన్ని తమకు నివేదించాలని పౌరులను కోరింది. ఆన్లైన్లో అందుబాటులో ఉంచినటువంటి ఫామ్ ద్వారా పౌరులు తమకు సులభంగా సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. సో భారతీయ విద్యార్థి బహిష్కరణ, ఆయన్ని హమాస్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఈయన్ని బహిష్కరించింది. సో కాబట్టి అందుకే స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి భారత విదేశాంగ శాఖ చెప్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మరొక బాంబు, ఇది న్యూస్ అండి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. వారిని దేశం నుంచి వెళ్ళగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కన్నెర చేశారు. దేశంలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయంతో క్యూబా, హైతీ, నికరాగ్యా, వెనుజులా దేశాలకు సంబంధించిన దాదాపు 5,30,000 మంది పౌరులు అమెరికా వేడనున్నారు. దాదాపు ఒక నెలలో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది. ఈ ఆర్డర్ 2022 అక్టోబర్ నుంచి అమెరికాకు వచ్చిన 4 దేశాలకు చెందినటువంటి 5,32,000 మందికి వర్తిస్తుందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్ నోయం తెలిపారు. ఏప్రిల్ 24తో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుందని వెల్లడించారు. సో ఫెడరల్ రిజిస్టర్లో నోటీస్ ప్రచురించబడిన 30 రోజుల తర్వాత వారు తమ చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు. కాగా యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు. సో అమెరికా అగ్రరాజ్యం తాత్కాలిక నివాసం కల్పిస్తూ ఉంటుందన్నమాట. ఇబ్బందుల్లో రాజకీయ శరణార్థులకి, తర్వాత యుద్ధంలో నష్టపోయినటువంటి వలసదారులకి, వీళ్ళందరికీ కూడా తాత్కాలిక నివాస ఆమోదయోగ్యం చెప్తుందన్నమాట. సో అలా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు శాశ్వతంగా కాకుండా తాత్కాలిక నివాసం ధృవీకరణ పత్రాలు కలిగినటువంటి వాళ్ళు 5,32,000 మంది ఉన్నారు. కాకపోతే మన ఇండియన్స్ అయితే ఎవరు లేరు అలాంటి వాళ్ళు. వాళ్ళని 30 రోజుల్లో గెంటి వేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. 5,32,000 మంది తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని గెంటి వేయబోతుంది. అలాగే స్టూడెంట్స్ని ఎవరైతే అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళని గెంటి వేయబోతుంది. 3 గ్రీన్ కార్డు కోసం వివాహ వ్యవస్థను నష్టపరిచేలా వ్యవహరించినటువంటి వాళ్ళని శాశ్వతంగా బహిష్కరించబోతుంది. ఇక ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళని డిపోర్టేషన్ చేయబోతుంది. సో ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా వస్తున్నటువంటి పరిణామాలు. సో కాబట్టి రోజుకొక అనుభవం లాంటి వార్తను పేలుస్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు తాజాగా తాత్కాలిక నివాసం ఉన్నటువంటి వాళ్ళని గెంటి వేసేటువంటి పరిస్థితికి వచ్చారు. కాకపోతే భారతీయులు లేకపోవటం దాంట్లో కొంత సంతోషించదగ్గ పరిణామం. థ్యాంక్ యూ.